పోచయ్యావు అభిషేకం ఆటల్ మేల కన్ను పోచిన అంబోదావు అభిషేకం పోస్కల్ మేల కన్ను పోచిన పోచయ్యావు అభిషేకం ఆటల్ మేల కన్ను పోచిన అంబోదావు అభిషేకం அபிஷேகத்தை நீ காத்துக்கொள், ஓ காத்துக்கொள், காத்துக்கொள், அபிஷேகத்தை நீ காத்துக்கொள். ஒரு மேல கண்ணு போச்சுனா போச்சையாவோ அபிஷேகம் ஆட்ட மேல கண்ணு போச்சுனா அம்போதாவோ அபிஷேகம். హల్లెలూయా. ரொம்ப தேங்க்ஸ் வாசிங்க, நல்லா வாசிங்க, வெரி குட். దీవెన దీవెన தான் கரெக்டாக பிடிச்சிட்டாங்க அந்த லைனை. பாஸ்டர் இப்படி தான் பாட போகிறான், இப்படி தான் நம்ம அடிக்கணும் அப்படின்றத பிடிச்சிட்டாங்க. వెరీ స్తోత్రం, హల్లెలూయా. రైట్, దీవెన బాగా వాయించినారు కాబట్టి కరుణ తల్లి దేవుని స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రైట్, దేవుడు ఇంకనూ అభిషేకంతో నింపాలి. దేవుని స్తోత్రం కలుగుతాం. ఇక్కడ మనం చదువుతున్నాం, చూసినాడు, స్నానము చేయించున్న ఒక స్త్రీని చూశాడు. 3వ వచనములో ఆమె బహు సముద్రవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారమును తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. బిడ్డలను బాగా వచ్చాను, ఇవన్నీ తెలుసు. నేను దాని గురించి ఎక్స్ట్రా చెప్పడానికి టైం లేదు కాబట్టి ఆల్రెడీ మనం ఇది చాలాసార్లు ధ్యానించాం. బత్షెబా స్నానం చేస్తున్నది చూచినాడు, కానీ బత్షెబా ఎవరు అన్నది అంత క్లారిటీగా దావీదుకి కనబడలేదు. చూశాడు, క్లారిటీ లేకుండా చూశాడు. కానీ చూస్తేనే దావీదుకి అర్థమైపోయింది అది ఒక సౌందర్యమైన స్త్రీ అని. ఎందుకంటే అతడు ఉమనైజర్, அவன் வந்துட்டு ஒரு எந்த பெண் அழகா இருப்பா அப்படின்றது தாவீது ஆல்மோஸ்ட் ஸ்டடி பண்ணிப்பான். பார்த்தோன்னா அவனுக்கு தெரிஞ்சு போச்சு, ரொம்ப பார்க்கறதுக்கு நல்லா இருக்குது. யார் அது நம்ம ஊர்லயே இப்படி ஒரு ஒண்ணா அப்படின்னு பார்க்கறவன பார்த்துட்டு ஆளை அனுப்புறான். என்ன சொல்றான்னாக்கா, நீ போய் அதை விசாரிச்சுட்டு வந்து எனக்கு சொல்லு. அந்த பொண்ணு அந்த பொம்பளையோடைய ஆதார் கார்டு எனக்கு வேணும், பேன் கார்டு வேணும், கிரெடிட் கார்டு வேணும், எல்லா கார்டும் என்கிட்ட கொண்டாந்து காட்டு, எனக்கு தெரிஞ்சாகணும் அந்த பொண்ணு யாரு. அவங்ககிட்ட சொன்ன தாவீது சொல்றான், 3வது வீதியில் போகணும், நான் மேலே மொட்டை மாடியிலேருந்து நான் பார்க்குற இடத்துல அந்த இடம் பண்ணலாம் ஐடியாலாம் சொல்கிறான். சொல்லிட்டு நீ போயிட்டு சீக்கிரம் வரணும்னா அவன் போன ஸ்பீடில் வந்துட்டான். எல்லாத்தையும் கொண்டு வந்துட்டான். ஆதார் கார்டு, பேன் கார்டு, கிரெடிட் கார்டு, கிரீன் கார்டு, எல்லா கார்டையும் கொண்டாந்து மொத்தம் வச்சுட்டான். அதில் என்ன கண்டுபிடிச்சான் தாவீதுன்னா, நல்லா கவனிங்க, இதுதான் ரொம்ப முக்கியம். அப்படி கொண்டாந்து கொடுத்த உடனே వాడు తెచ్చినప్పుడు అతడు వచ్చి బత్షెబా, ఆమె పేరేమిటి? బత్షెబా. ఆమె ఎవరి కుమార్తె? ఎలియాము కుమార్తె. బాగా గమనించండి, ఎవరి కుమార్తె చెప్పండి? ఎలియాము. ఏలియా కాదు, ఎలియాము. తర్వాత హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా. హస్బెండ్ పేరేమిటి? హిత్తీయుడగు ఊరియా. ఇప్పుడు దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ స్నానం చేసిన ఆ స్త్రీ యొక్క తండ్రి పేరు ఎలియాం. ఆ స్నానం చేసిన ఆ స్త్రీకి పెళ్లి అయింది, మ్యారీడ్ ఉమెన్, పెళ్లి అయింది. ఆమె యొక్క హస్బెండ్ పేరు ఊరియా. సరే, దావీదుకి కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఎందుకంటే తన యొక్క ప్రభుత్వంలో, తన దేశంలో ఉన్న ఒక వ్యక్తి కదా. వీళ్ళు ఎలియాము ఎవరనేది దావీదుకి ఫ్లాష్ బ్యాక్లో వచ్చేసి ఉంటుంది. ఓహో వీడేనా, వీడి యొక్క కూతురా, ఓకే రైట్, ఓకే.
ఊరియా అని చెప్పగానే దావీదుకి ఇంకా ఫ్లాష్ బ్యాక్ పోయింది. ఫ్లాష్ బ్యాక్ పోతే ఓహో వాడి యొక్క భార్యనా. మళ్ళా వీళ్ళిద్దరిని క్లారిఫై చేసేటప్పుడు బత్షెబా యొక్క తాతయ్యను కూడా ఫ్లాష్ బ్యాక్ లో పోతున్నాడు. బత్షెబా తాతయ్య ఎవరు? అహీతోపెల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరది? అహీతోపెల్. చూడండి, ఈయన అహీతోపెల్. ద నేమ్ ఈస్ అహీతోపెల్. చెప్పండి అది కూడా అహీతోపెల్. అట్లయితే బత్షెబా యొక్క తాత ఈయన ఎవరు? అహీతోపెల్. ఈయన దావీదుకి ఏమవుతారంటే, దావీదు దగ్గరనున్న దావీదు యొక్క మినిస్టర్ క్యాబినెట్ లో, దావీదు యొక్క ఆధ్వర్యములలో ఆలోచనకర్తగా మంత్రి పదవి వహించే వ్యక్తి ఇతను. అర్థమైందండి? దావీదుకి ఆలోచన చెప్పే, దావీదు కన్నా వయసులో పెద్దవాడుగా ఉన్న అహీతోపెల్ బత్షెబాకు తాత, గ్రాండ్ ఫాదర్. దావీదు యొక్క మిలిటరీ గ్రూప్ లో 37 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 37 మంది. ద నంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 37. 37 మంది. ఆ 37 మందిలో 30 మంది క్యాంప్ ఒకటి ఉంది. ఆ 30 మందిలో ఒకడు ఎవరంటే ఎలియాం, బత్షెబా యొక్క తండ్రి. 37లో 30 మంది పోతే మీద ఎంతమంది? 7. ఆ 7 పరాక్రమశాలిలో ప్రధానమైన వ్యక్తియే ఊరియా. గట్టిగా చెప్పండి. పురిజిదాన్ని సొల్లదే. దావీదు యొక్క అనుచరులు. దావీదు గురించి మనకు తెలుసు. దావీదు ఒక భయంకరమైన ఫైటర్. వాడు అన్ని ఆరిదేరిన వాడు. దావీదు దగ్గర 37 మంది ఉన్నారు ఫైటర్స్. దావీదు వారికి ట్రైనింగ్ ఇచ్చి తనలాగా వారిని తయారు చేసిన 37 మంది ఉన్నారు. ఆ 37 మందిలో 30 మందిని సెపరేట్ గా దావీదు ఉంచాడు. మిగతా 7 తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ 7 ఇంకా దగ్గరగా దావీదుకు చాలా క్లోజ్ గా ఉండినట్టుగా దే ఆర్ కాల్డ్ బౌన్సర్స్ ఆర్ బాడీ గార్డ్స్. దావీదు దగ్గర ఉండేవాడు. అలా దగ్గర ఉండే ఆ 7 ఒకడు ఊరియా. దావీదు దగ్గర ఉన్న 30 మందిలో ఒకడు ఎలియా. ఇమాజిన్ பண்ணுங்க. సో సింపుల్. அந்த பத்ஷெபா சுத்தி இவ்வளோ பேர் இருக்கிறாங்க. அஹீத்தோபேல் தாத்தா, அப்பா எலியாம், ஹஸ்பண்ட் ஊரியா. இப்போ இந்த 3 பேருக்கு தாவீதுக்கு எப்படி? ரொம்ப க்ளோஸ். அந்த மாதிரி இருக்கிற ஒரு ஃபேமிலி ரிலேஷன்ஷிப்ல இருக்கிற ஒரு சின்ன வயசுல ஒரு டீனேஜ் கேர்ள், குழந்தை கூட அவளுக்கு இன்னும் உண்டாகல. ஏன்னா ஊரியா ஃபைட்டிங் டே அண்ட் நைட் ஃபைட் பண்ணுறான் தேசத்துக்காக, தேவனுக்காக. அதான் ஃபெய்த்ஃபுல் வாரியர். அவன் ஃபைட் பண்ணிட்டு இருக்கிறான். கட்டின பொண்டாட்டியை கூட வீட்டில் விட்டுட்டு மறந்துட்டு அங்க ஃபைட்டிங், எந்த ஜெயிக்கணும் அந்த வெறியில் அவன் ஃபைட் பண்ணுறான். நம்மால் இங்கே ஆட்டம் போடுறது, நம்மால் டக்குன்னு எல்லாத்தையும் பார்த்து போட்டாரு. இப்போ அவன் பார்த்தான், ஓஹோ கதை இப்படி போதா, அந்த அஹீத்தோபேல் அவனுடைய பேத்தியா இது, நல்லா இருக்கிறாள். அவன் பார்க்குறான், அடே எலியா அவனுடைய மகளா, இப்படி ஒரு மகள் நான் பார்க்கவே இல்லையே. இப்போ தாவீது இன்னொரு ஃபிளாஷ்பேக் போறாரு. இன்னொரு ஃபிளாஷ்பேக்னா அது எப்படி పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ అమెరికా దావీదు పోతా ఉంటే, దావీదు మందసం పెట్టే ఓబేదేదోము ఇంట్లో నుంచి 3 నెలలు ఉండేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు దావీదు ఏఫోదును ధరించుకొని రాజ వస్త్రమును తీసివేసి ఒక సామాన్యుడిగా ఏఫోదును ధరించుకొని ఏం చేస్తున్నాడు? డాన్స్ ఆడుతున్నాడు. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదై పోల நடனமாடி கர்த்தாவை தோத்தரிப்பே. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. என்ன வந்தாலும்
దావీదు ఆలోచన చేస్తూ ఉంటే దావీదు ఫ్లాష్ బ్యాక్లో పోయినాడు. అదే మనము దేవుని మందసం పెట్టిన తీసుకొని డ్యాన్స్ ఆడేటప్పుడు ఆ గుంపుల్లో ఊరియా భార్యను మనం చూసినాం కదా, టక్కున వీడికి జ్ఞాపకం వచ్చేసింది. అప్పుడే ఊరియా భార్య మీద దావీదు ఏం చేశాడు, ఒక కన్ను. అందుకే